స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్ల వంటి డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాక మనలో చాలా మంది మెదడుకు పని చెప్పడం తగ్గించేశారు. ఒకప్పటిలా ఫోన్ నంబర్లు గుర్తుండటం లేదు. కూడికలు, తీసివేతల వంటి చిన్న చిన్న లెక్కలకు సైతం క్యాలిక్యులేటర్ల సాయం తీసుకుంటున్నారు. కొందరికి స్నేహితుల పేర్లు కూడా గుర్తుండటం లేదు. వెరసి ఈ విషవలయం డిజిటల్ డెమెన్షియాకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. డిజిటల్ పరికరాలకు అతిగా అలవాటు పడటం మూలంగా తలెత్తే డిజిటల్ డెమెన్షియాను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా బ్రెయిన్కు ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. సో పర్ అవర్కు ఇంత కెపాసిటీ, సో పర్ డేకి ఇంత కెపాసిటీ అనేది ప్రతి ఒక్క బ్రెయిన్కు ఉంటుంది ఫిక్స్డ్. ఈ డిజిటల్ పరికరాలు వచ్చిన తర్వాత మనకు వితిన్ ఈ గూగుల్ అయితేనేమి దీంట్లో మనకు వెంటనే వితిన్ 1 అవర్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషను మనము గ్రాస్పింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది 1 అవర్ ఒక రోజైతే ఏం కాదు, 2 రోజులు 3 రోజులు ప్రతిరోజు ఫ్రీక్వెంట్గా ఎక్కువ ఈ చూసేదానివల్ల అంటే అది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ బ్రెయిన్లో అకామిడేట్ కాలేక తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే అది బ్రెయిన్ అంతా కంజెస్టెడ్గా తయారైపోతుంది. దానివల్ల ఏమిటంటే ఇంపార్టెంట్ ముఖ్యమైన అవసరమైన ఇన్ఫర్మేషన్ అనేది మనం మర్చిపోవడము, తర్వాత మనము చిన్న చిన్న విషయాలు మర్చిపోవడము, తర్వాత మన టార్గెట్స్ అది అంత లోపల అయిపోజేయాలంటే అది ఆ టైంలో మనము అయిపోజేయలేకపోవడము, తర్వాత పిల్లల్లో అయితే స్కూల్ పెర్ఫార్మెన్స్ అంత తగ్గిపోవడము, టీనేజర్స్లో అయితే తొందరగా అంటే డిప్రెషన్కు గురి కావడము, తర్వాత ఇరిటేషన్కు గురి కావడము, ఇటన్నీ ఆ డిమెన్షియా. అంటే యాక్చువల్లీ పిల్లలకు ముఖ్యంగా ఈ ఫోన్ వాడకం అయితేనేమి, తర్వాత ల్యాప్టాప్ వాడకం అయితేనేమి ఓన్లీ ముఖ్యంగా అవసరమైన చోట మాత్రమే, అంటే ఏదైనా ఎడ్యుకేటివ్గా ఉంటే ఒక ½ అన్ అవర్ వీక్లీ ఒక 1 అవర్ లేదా ½ అన్ అవర్ మాత్రమే యూజ్ చేసేటట్టు ప్లాన్ చేసుకో. అది టీవీ చూడడం అయితేనేమి. బట్ ఎక్కువ టైం అంటే చదువుకు ఒక 1 అవర్ కేటాయిస్తే తర్వాత అట్లీస్ట్ ½ అన్ అవర్ టు 1 అవర్ గేమ్స్, ఏదో ఒక గేమ్ బయటికి వెళ్ళడము, ఏదో ఒక గేమ్ ఆడడము, మళ్ళీ ఇంకొక కొద్ది టైము వాళ్ళకు కల్చరల్ యాక్టివిటీస్ లైక్ సింగింగ్ కానీ లేకపోతే డ్యాన్స్ వేయడం కానీ ఇటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయడం అనేది పిల్లల్లో మనము చేయాల్సిన ఇంపార్టెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త.